నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని గోపాల్పూర్ చెరువు కోత కారణంగా వివేక్ నగర్, అమరావతి నగర్ తదితర కాలనీలో నీట మునిగిన నేపథ్యంలో గురువారం సాయంత్రం వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నీట మునిగిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి తగిన ఆహారం, త్రాగునీరు అందజేయాలని హనుమకొండ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు అందించాలని పలు శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతూ పర్యవేక్షణలో ఉండాలని ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు. ముంతా తుఫాను ప్రభావంతో అకాల వర్షాల కారణంగా ప్రజల ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కాంగ్రెస్ నాయకులు కందుకూరి పూర్ణచందర్, అనిత, చింత రమేష్ తో పాటు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వస్తారు కాబట్టి మనం కొంచెం యాక్సెస్ అవుతుంది పోవడానికి. పోయి ఏమేమి నష్టమైంది ప్రతి ఇంట్లో మనం ఫస్ట్ ఏరియా సర్వే చేస్తాడు. వచ్చి ఇక్కడ వస్తే కాలనీకి వస్తాడా లేదా డౌటే ఉంది. మినిమం 5 लीटर पानी देगा नहीं, मैं अभी कलेक्टर को बोला कि 5 लीटर का कैन छोटा वाला होता है तो भेजा बोलते रेगुलर पॉकेट से पानी क्या पसंद है మనం పంచుదామా మనం పంపిద్దాం క్యాన్లు మేము ఉంటాము. హరిబాబు పంచుదాం. ఇప్పుడు నేను ఒకటి ట్రిపిల్ ప్లాన్ చెప్తున్నా. కాలనీ వాసులు అందరూ అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చిపోతారట కదా. నేనే పోయినా అయితే పోలేకపోయినాం. మేడం ఇప్పుడు మనం మినిమం ఒక 5 లీటర్స్ అన్న వాటర్ పంపాలి మన వివేక్ నగర్ మనమైతే చిన్న 2 లీటర్ చిన్న పెట్ బాటిల్ పోతే సరిపోయి వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. బాటిల్ మన బిస్లరీ 5 లీటర్స్ కానీ ఉంటాయి అది పర్చేజ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు వచ్చినా మేడం, నేను ఇక్కడనే ఉన్నాను. ఇద్దరు కాలనీ వాళ్ళు నీళ్లు తాగడానికి చెప్తారని మినిమం ఈ ఫ్యామిలీకి ఒక 5 లీటర్స్ వాటర్ తాగడానికి